ఇటీవల 2024 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్షలో అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చర్చిద్దాం. మొదట ఇచ్చిన ప్రశ్నలో ఉన్న భిన్నాలు అన్నీ కూడా p/q రూపంలో ఉన్నాయి. వీటిలో ఏవి అంతమయ్యే దశాంశాలు, ఏవి అంతం కాని దశాంశాలు అనేది చూడడానికి ఇక్కడ ఒకటి స్టాండర్డ్ రూల్ని తెలియజేస్తున్నాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇచ్చిన భిన్నం ఏదైతే p/q రూపంలో ఉందో దాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చాలి. అంటే జస్ట్ ఇచ్చిన భిన్నాన్ని చూసి మనము ఒక కన్క్లూజన్కి రాలేము. అంటే సూక్ష్మ రూపం అంటే ఏంటి మరి అంటే రెండు లవహారాలు ఏవైనా టేబుల్లో కొట్టివేత కాబడతాయా అని చూసి ఒకవేళ కొట్టివేత అయిన పక్షంలో మనం దాన్ని కొట్టివేత చేసి సూక్ష్మ రూపంలోకి తెచ్చుకుంటాం. ఓకే, అలా తెచ్చుకున్న తర్వాత ఆ సూక్ష్మ రూపంలోని హారాన్ని తీసుకొని కారణాంక విభజన చేస్తాం. ఓకే, కారణాంక విభజన చేసిన తర్వాత వచ్చిన కారణాంకాలు గమనిస్తే ఈ 4 రకాలుగా ఉంటాయి. ఈ 4ట్లో ఏదో ఒక రకం కారణాలు మనకు ఉన్నట్లు గమనించవచ్చు. నంబర్ 1 కేస్, ఫస్ట్ రకం ఏంటంటే హారంలో కేవలం 2లు మాత్రమే ఉండొచ్చు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 41/512 అని ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని సూక్ష్మ రూపంలోకి మారుద్దామంటే ఏ ఎక్కంలో కూడా కొట్టివేత పోదు. కాబట్టి ఇది ఇచ్చిన భిన్నం ఆల్రెడీ సూక్ష్మ రూపంలో ఉన్నట్లే. ఇప్పుడు దీనిలో హారాన్ని కారణాంకాలుగా విడగొడితే ఇట్లా 512ను తీసుకొని పొట్టి భాగాహార పద్ధతిలో చేస్తే ఈ విధంగా చేసినట్లయితే మొత్తం (2^9). అంటే ఇక్కడ హారంని గమనిస్తే కేవలం 2లు మాత్రమే ఉన్నాయి. ఈ విధంగా హారంలో కేవలం 2 తప్ప వేరొక అంకె కనబడనట్లయితే ఇట్లాంటి భిన్నం కంపల్సరీగా అంతం అయ్యే దశాంశంని ప్రొడ్యూస్ చేస్తుంది. అంతం అయ్యే దశాంశంగా ఉంటుంది. ఇప్పుడు కేవలం 2లు మాత్రమే హారంలో ఉన్నట్లయితే ఇది నంబర్ 1 కేస్. రెండవ కేసు, ఇచ్చిన భిన్నాన్ని సూక్ష్మ రూపంలో మార్చి హారాన్ని కారణాంకాలు తీసిన తర్వాత గమనిస్తే ఒక్కొక్కసారి కేవలం 5లు మాత్రమే ఉండొచ్చు. అంటే 5^1, 5^2, 5^3 ఇట్లా. అంటే 5 తప్ప వేరొక అంకె ఇన్వాల్వ్ కాదు హారంలో. అంటే ఇక్కడ ఎలాగైతే కేవలం 2లు మాత్రమే ఉన్నాయో కేవలం 5, సపోజ్ ఎగ్జాంపుల్ 7/5³ అని వచ్చిందనుకోండి ఇచ్చిన భిన్నం. 7/125 అనేది ప్రశ్న ఇచ్చినప్పుడు దాన్ని హారాన్ని చూసినట్లయితే సూక్ష్మ రూపంలో మార్చిన తర్వాత మాత్రమే చూడాలి. సో హారం ఇప్పుడు గమనించండి, కేవలం 5 తప్ప వేరొక అంకె ఇందులో లేదు. కాబట్టి ఇట్లాంటి భిన్నం అంతం అయ్యే దశాంశం అవుతుంది. అంతం అయ్యే దశాంశం అవుతుంది. నెక్స్ట్, ఒకవేళ మనకు ఇచ్చినటువంటి లెక్క సపోజ్ ఇట్లా ఉంది, 14/70. 14/70ని గమనించినట్లయితే ఇప్పుడు మొదట దీన్ని సూక్ష్మ రూపంలోకి మార్చాలి. 7 రెంట్ల 7, 10, 2 1, 2 5. ఇప్పుడు దీంట్లో కేవలం 5లు ఉన్నాయి. అంటే ఇది సెకండ్ కేస్ లాగా ఉంది. కాబట్టి ఇది కూడా అంటే 14/70 అనేది ఒక అంతమయ్యే దశాంశం అవుతుంది. అలా కాకుండా కేవలం 2 మరియు 5లో వచ్చే ఒక సంఖ్య తీసుకుందాం.
సపోజ్ 9/200 అని ఉంది. దీన్ని సూక్ష్మ రూపంలోకి మార్చిన తర్వాత కూడా ఇదే ఉంటుంది, ఎందుకంటే ఏ ఎక్కంలో కూడా కొట్టివేత పోదు కాబట్టి. ఇప్పుడు ఈ 200లను మనము ఇలాంటి పొట్టి భాగాహార పద్ధతిలో కారణాంక విభజన చేసినట్లయితే 5² 2³ వస్తుంది. అంటే ఇక్కడ హారంలో గమనిస్తే లేదా ఇలా 5 × 5 × 2 × 2 × 2 అని వచ్చినట్లు, అంటే 5² × 2³ అని కూడా రాయొచ్చు దాన్ని. సో ఇక్కడ హారం గమనిస్తే కేవలం 2 మరియు 5లు మాత్రమే ఉన్నాయి చూడండి. ఈ విధంగా కేవలం 2 మరియు 5లు మాత్రమే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 2 పవర్ సంథింగ్ 5 పవర్ సంథింగ్ అలాగా ఉన్నప్పుడు అది కూడా అంతం అయ్యే దశాంశం అవుతుంది. అంటే ఇప్పటి వరకు కేవలం 2 ఉన్నా, కేవలం 5 ఉన్నా, కేవలం 2 మరియు 5లు ఉన్నా అది అంతం అయ్యే దశాంశం అవుతుందని మనం కన్క్లూజన్ చేయవచ్చు. అలా కాకుండా ఇతర అంకెలు 2, 5 కాకుండా ఇతర అంకెలు కనబడితే అది తప్పనిసరిగా అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశంగా ఉంటుంది. అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం అవుతుంది. అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5/27 తీసుకోండి. ఇది సూక్ష్మ రూపంలో కూడా ఇలాగే ఉంటుంది, ఎందుకంటే ఏ ఎక్కంలో కూడా కొట్టివేత జరగదు కాబట్టి. ఇప్పుడు హారాన్ని కారణాంక విభజన చేసినట్లయితే చూడండి 5/3³ ఇక్కడ హారంలో 2, 5 ఉన్నవా లేవా మనకు అనవసరం. వేరే అంకె 2, 5 కాకుండా ఇతర అంకెలు కనబడుతున్నాయి అంటే మనము నిశ్చింతగా అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశం అనే ఆప్షన్ని పెట్టేయచ్చు. సపోజ్ ఇలాగుంది 51/2 × 2 × 2 × 2 × 5 × 5 ఇన్ని 2లు ఇన్ని 5లు వచ్చి కూడా ఒక్క వేరే అంకె వచ్చిందనుకోండి, అది ఆటోమేటిక్గా అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశం అయిపోతుంది. ఓకే. ఈ విధంగా మనకు ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో మనము ఏది అంతం కాని దశాంశం, ఏది అంతమయ్యే దశాంశాన్ని చూద్దాం. సో ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నలో 32/455 ఉంది. ఇందులో మొదట మనం చేయవలసింది ఏంది? ఇచ్చిన p/q రూపంలో ఉన్న భిన్నాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చాలి. సూక్ష్మ రూపంలోకి మారుద్దామంటే ఇవి 2 ఒకే ఎక్కంలో కొట్టివేత జరగాలి. అలా సామాన్య కారణాంకాలు ఏమీ లేనందున ఇది కొట్టివేత సాధ్యం కాదు. కాబట్టి ఇది ఆల్రెడీ సూక్ష్మ రూపంలోనే ఉన్నట్లు. కాబట్టి దీన్ని యొక్క హారాన్ని తీసుకొని నేను ఈ విధంగా పొట్టి భాగాహార పద్ధతిలో కారణాంకాలుగా విడగొడితే అప్పుడు 5 × 13 × 7 అని వచ్చింది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇతర అంకెలు కనబడితే 2, 5 కాకుండా ఇతర అంకెలు కనబడ్డాయి అంటే మనము ఆటోమేటిక్గా అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం అని రాసేయచ్చు. అంటే దీన్ని ఆన్సర్ ఇప్పుడు అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం అని మనము కన్క్లూజన్ చేసేయచ్చు. అదేవిధంగా రెండవ లెక్కను గమనించినట్లయితే 17/3125 ఇది కూడా నేరుగా సూక్ష్మ రూపంలోనే ఉంది, ఎందుకంటే కొట్టివేత చేయడం సాధ్యం కాదు కాబట్టి. ఇప్పుడు దీని యొక్క హారాన్ని తీసుకొని నేను పొట్టి భాగాహార పద్ధతిలో కారణాంకాలుగా విడగొట్టిన తర్వాత కేవలం 5లు మాత్రమే ఉన్నాయి. ఈ విధంగా కేవలం 5లు మాత్రమే ఉన్నప్పుడు
మనము ఆల్రెడీ నేర్చుకున్నాం. అది అంతం అయ్యే దశాంశాన్ని సూచిస్తుంది. అంటే 5 పవర్ సంథింగ్ రూపంలో ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు మనకు ఈ ఇచ్చిన అకరణీయ సంఖ్య ఏదైతే ఉందో అది అంతం అయ్యే దశాంశాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ 60/512. దీన్ని సూక్ష్మ రూపంలో మార్చవచ్చా అంటే అవును, మార్చవచ్చు. ఏ విధంగా? ఈ ఇచ్చిన రెండు సంఖ్యలు కూడా 4 ఎక్కంలో కొట్టివేత చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి 4 15ల 60, 4 1 4, చేతన 1 ఇస్తే 4 2 8, మళ్ళీ 3 మిగులుతుంది, 4 8 32. ఈ విధంగా 15/128 వచ్చింది. ఇప్పుడు ఈ హారాన్ని తీసుకొని మనం మళ్ళీ పొట్టి భాగాహార పద్ధతిలో చేసినట్లయితే హారంలో కేవలం 2లు మాత్రమే ఉండడము గమనిస్తాం. ఇందాక చెప్పుకున్న రూల్స్ ప్రకారం కేవలం 2లు మాత్రమే ఉంటే అది అంతం అయ్యే దశాంశాన్ని సూచిస్తుంది. లేదా 2 పవర్ సంథింగ్ రూపంలో ఉంటే అది అంతం అయ్యే దశాంశాన్ని సూచిస్తుంది. ఇక్కడ మనకు 2 పవర్ సంథింగ్ రూపంలో కేవలం 2లు మాత్రమే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది కూడా అంతం అయ్యే దశాంశం అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 4వ లెక్కను చూద్దాం. 24/1280. ఇది కూడా సూక్ష్మ రూపంలో ఉందా లేదా గమనించినట్లయితే ఈ 2 లవహారాలు 4 ఎక్కంలో పోతాయని నేను గమనించాను. కాబట్టి 4 6ల ఇది 4 320లో కొట్టివేత పోయాయి. అయినా కూడా మళ్ళీ ఇక్కడ కొట్టివేత చేయడానికి సంభావ్యత ఉంది. కాబట్టి ఇవి 2 మళ్ళీ 2 ఎక్కంలో కొట్టివేత చేస్తున్నాను. 2 3 6, 2 160లో 320. ఇప్పుడు ఇది సూక్ష్మ రూపంలోకి మార్చబడింది. ఈ విధంగా సూక్ష్మ రూపంలోకి మార్చబడిన తర్వాత ఆ హారాన్ని తీసుకొని మనము పొట్టి భాగాహార పద్ధతిలో చేసినట్లయితే 160ని ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే 2లు 5 సార్లు వచ్చాయి, 5 అనేది ఒకసారి మాత్రమే వచ్చింది. కాబట్టి 2/5 × 5/1 అని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ హారాన్ని గమనించినట్లయితే కేవలం 2లు మరియు 5లు తప్ప వేరే అంకె లేదు. ఇలాంటి సందర్భంలో కేవలం 2 మరియు 5లు మాత్రమే ఉన్నప్పుడు అది అంతమయ్యే దశాంశం అని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ 4వ అకరణీయ సంఖ్య ఇప్పుడు అంతం అయ్యే దశాంశం అవుతుంది. ఈ విధంగా ఇచ్చిన 4 ప్రశ్నలలో మొదటిది తప్ప బి, సి, డి ఈ 3 కూడా అంతం అయ్యే దశాంశాలు అవుతాయి. ఏ ఒక్కటి మాత్రం అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. ఇచ్చిన ప్రశ్నకు బి, సి, డి 3 మాత్రమే అంతం అయ్యే దశాంశాలు అవుతున్నాయి. కాబట్టి సి ఆప్షన్ సరైన సమాధానం.